ఓకే, దర్శిత్ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. గుడ్ మార్నింగ్ చిన్నపరెడ్డి గారు. ఇప్పుడు దర్శిత్ ఏమంటున్నాడంటే వాళ్ళంతా కూడా మా పార్టీకి ఆకర్షితులై, అంతేకాకుండా ప్రభుత్వంలో జాయిన్ అయితే అధికార మార్పిడి జరిగితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాంత అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకై వాళ్ళు వచ్చారని చెప్పేసి దర్శిత్ చెప్తున్నారు. టీడీపీ కూడా అదే వాదిస్తుంది. కానీ మీ పార్టీ మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాలు రాస్తుందని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీ వర్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, ఇవన్నీ విన్నాం ఇదివరకు మనం. కానీ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు పొడవడం అనేది కొత్త విషయమేం కాదు. మహానుభావుడు శ్రీ ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచి దీన్ని కూడా మీడియా ముఖంగా సమర్థించుకునేటటువంటి గొప్ప నాయకులు, యువ నాయకులు టీడీపీలో తయారైనందుకు సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు గుంటూరు నగరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 46 మంది కార్పొరేటర్లు ఉంటే 11 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఈరోజు మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వారు అభివృద్ధిని కోరుకున్నారంట, అందుకు వాళ్ళు ఆకర్షితులు అయ్యారంట. అందుకని ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి మేము పెంచుకుంటామని చెప్పేసి గౌరవంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తిరగబడ్డారు, లేకపోతే అదైంది ఇదైంది వ్యతిరేకత వచ్చింది అన్నారు కదా. ఒక్కటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఇన్ని పథకాలు ఇచ్చాం, లేకపోతే అది చేసాం ఇది చేసాం అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలను తీసుకొని నేను వస్తా బయటికి, ఈయన తీసుకొని రమ్మని, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి మేము ఇది చేసామని ప్రజల దగ్గర పోదాం. ఎవరిని చెప్పు తీసుకొని కొడతారో ప్రజల దగ్గర అక్కడ అర్థమైంది సార్. మేము ప్రజలకు 2029 డిసైడ్ అయింది, అది ఇప్పుడు వద్దు సార్. అది 2029 మ్యాండేటరీ అనేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత కంపల్సరీ ఎవరిని చెబుతా కొడతారని చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వీళ్ళంతా ఈ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధిని చూసి యాడ వెనకబడిపోతామని చెప్పేసి ప్రజలందరూ కూడా వచ్చినట్టుగానే కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండాలి అని అంటే దానికి సంబంధించి తమ్ముడు బ్రదర్ చెప్తా ఉన్నటువంటి విషయం చూస్తే దానికోసం చెప్తా ఉన్నా. అదర్వైజ్ మాకు దాని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. మేమేం చేసామో ప్రజలకు తెలుసు, ప్రజలకి మేము ఇచ్చినవి మేమేం చెప్పుకోలేకపోయామో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అంతేగాని మాకు వాళ్ళకి అసలు పోటీ లేనే లేదు, కొంతనే లేదు. అలాగే ఇప్పుడు 2021లో సార్ చిన్నపరెడ్డి గారు 2021లో మీరు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, మీరు కూడా చూసుంటారు, బహుశా నేను కూడా చూసా, అందరూ కూడా చూశారు. మరి ఆ రోజు ఎన్నికలు సజావుగా సాగాయని మీరు భావిస్తున్నారండి? సార్, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా మా కండవా మీద మేము గెలిచాం. మా కండవా ద్వారానే మేము మేయర్లు అయ్యాం, మా కండవా ద్వారానే మున్సిపల్ చైర్మన్ అయ్యాం. చెప్పమనండి, మా కండవా ద్వారానే మేము ఈ రోజు మేయర్లు అయ్యామని చెప్పేసి టీడీపీ కూటమిని దమ్ముంటే ఒక్క మాట చెప్పమని అంటున్నా. మేము కండువా కాదు సార్, ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కండువా కాదు సార్, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాను నేను. కండువాలు ఫ్యాన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అడుగుతా. చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు కాదు చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. 2021లో సార్ చిన్నపరెడ్డి గారు 2021లో జరిగిన ఎన్నికల్లో 578 కౌన్సిలర్లు ఏకగ్రీవం అయ్యారండి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో 570 చోట్ల మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏకగ్రీవారు. అంటే ఇప్పుడు ఏంటి, టీడీపీ పోటీకి భయపడిందా, లేకపోతే జనసేన పోటీకి భయపడిందా? ఎవరు కూడా ముందుకు రాలేదా? మీరు చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు చూసి ఓడిపోతామని భయంతో వాళ్ళు ఏమన్నా విత్డ్రా చేసుకున్నారా? ఎందుకు ఏకగ్రీవం అయ్యారు? ఇదంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా జరిగింది అనుకుంటున్నారా మీరు? సార్, కరోనా సమయంలో ప్రజలను కాపాడుకున్నటువంటి విధానాన్ని చూసి అసలు తెలుగుదేశం వాళ్ళే ఎందుకు మనం వాళ్ళంతగా సేవ చేసి ఉన్నటువంటి వారిని ఇండివిజువల్ గా చేపిస్తే పోలేదా అని చెప్పేసి వారు కూడా సపోర్ట్ చేసి మాట్లాడండి. ఓకే దర్శిత్ ఏదో మీరేదో రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఒకసారి దర్శిత్ మాట్లాడండి. ఇందాక ఎవరైతే వైసీపీ నుంచి వచ్చిన అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు